ఇవాళ మనం చందమామ కథల నుండి నలుమూలల నడకల గురించి తెలుసుకుందాం. ఒక గ్రామంలోకి ఒక కోతి వచ్చింది. పెంక పిల్లవాడొకడు వెక్కిరించాడు దానిని. అది వెక్కిరించింది. పిడికిలితో నెత్తిమీద చరుపు చరిచాడు. కోతి వానిని చరిచింది. వాడు ఆలోచించాడు. ఈ కోతి నేను చేసినట్టే ప్రతి పని చేస్తున్నది. దానికి తోక ఉంది, నాకు లేదుగా. దాని తోక మెలిపెడతా, అప్పుడేం చేస్తుందో చూస్తా అని ధీమా పడ్డాడు. ఈ ధీమాతో తోక మెలిపెట్టాడు. అది వాని పైన పడి కరిచింది. మరొకటి, ఒక విజ్ఞానవేత్త దేశమంతా సంచారం చేసి తన ఊరికి వచ్చాడు. ఊరిలో గొప్ప సభ ఏర్పాటు చేశారు. నేను కాశ్మీర్ దేశానికి వెళ్ళాను. నేను పట్టుకు వెళ్ళిన పాత్రలో నెయ్యి రాయిలాగా గడ్డగట్టుకుపోయింది. చెంచాతో తీయబోతే చెంచా విరిగి ముక్కలయ్యింది. కత్తితో తీశాను. కత్తి కూడా వంగిపోయింది. అంతటి చలిదేశం అది అని చెప్పటంతో సభలో ఒకడు లేచి, అయ్యా, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ మెదడుకు గడ్డగట్టిపోయి ఉంటుందని తోస్తుంది అన్నాడు తాపీగా. మరి ఒకటి, ఏపాటి సామాన్యుడైనా ఇంగ్లీషు ధర ఇండియాలో అధికారిగా వచ్చేటప్పటికి గొప్ప సమర్థుడవుతాడు. నిజంగా ఇది ఆశ్చర్యం కదూ అని ఒక దొర హిందూ రాజకీయవేత్తను అడిగాడు. అందుకు రాజకీయవేత్త ఇలా చెప్పాడు, ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఉన్నది. మా దేశంలో పనికిమాలిన రాతిని విగ్రహంగా చెక్కేటప్పటికల్లా దానికి ఎక్కడ లేని పూజ్యత కలుగుతుంది సుమండి అన్నాడు. ఇంకొకటి చూద్దాం. ఒక మహారాజు కింద 32 సామంతులు. ఆ మహారాజు సుఖంగానే ఉండేవాడు. కానీ సామంతులు ఎప్పుడేం చేసిపోతారో అని భయంగా ఉండేది. ఒకప్పుడు ఒక జ్ఞాని అయిన ఆయన ఆ స్థానానికి విచ్చేయగా మహారాజు తన భయాన్ని వెల్లడించాడు. అప్పుడు ఆ జ్ఞాని, రాజా, భయమెందుకు? 32 పండ్ల మధ్య నీ నాలుక ఎలా మసులుకుంటున్నది? అదేవిధంగా నీవు తెలివితేటలు కలిగి మసులుకో అని బోధ చేశాడు. ఇదండి వాటి మన సంచిక. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.